ఈ అమ్మాయి సముద్రపు ఒడ్డున కూర్చొని ఉంటే ఈమెకి సముద్రంలో తేలుతున్న ఒక శవం కనిపిస్తుంది. దాంతో ఈమె భయపడుతూనే ఆ శవం దగ్గరికి వెళ్లి ఆ శవాన్ని బయటకి తీసి ఒక చెట్టుకి వేలాడదీస్తుంది. ఎందుకంటే ఆ సముద్రం దగ్గర ఉన్న ఒక క్రియేచర్ ఆ శవాన్ని తిని సైలెంట్ అయిపోతుందని అనుకుంటుంది. రాత్రి అవ్వడంతో ఈ అమ్మాయి పడుకోవడానికి మట్టిలో ఒక గుంతని తవ్వి దాని లోపల దాక్కొని ఉంటుంది. అప్పుడే కొద్దిసేపటి తర్వాత అక్కడ చెట్టు కొమ్మలు కదులుతాయి. ఈ అమ్మాయి బయటకి చూస్తే అక్కడ ఒక భయంకరమైన క్రియేచర్ వచ్చేసి ఉంటుంది. దాని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే దానికి వేలాడుతున్న శవం కనిపించడంతో అది శవం పైన అటాక్ చేసి తినేస్తుంది. దాంతో ఈ అమ్మాయి ప్లాన్ సక్సెస్ అయ్యింది అని రిలాక్స్ అవుతుంది. కానీ అప్పుడే ఈమె ఉన్న గుంత దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. దాంతో ఈ అమ్మాయి ఒక చెట్టుకి దారాన్ని ఉయ్యాలలాగా కట్టుకుని చెట్టు పైన దాక్కుని ఉంటుంది. కానీ ఆ క్రియేచర్ ఈ అమ్మాయిని చూసేస్తాడు. ఆ క్రియేచర్ గట్టిగా చెట్టుని ఊపడంతో ఈమె ఉయ్యాలతో సహా విరిగి కింద పడిపోతుంది. దాంతో ఈమె ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉంటే ఈమె వెనక ఆ క్రియేచర్ పడతాడు. ఆ క్రియేచర్ మట్టిలో అంత స్పీడ్ గా పరిగెత్తలేకపోతాడు. కానీ నీళ్లలో మాత్రం మెరుపు స్పీడ్ తో పరిగెత్తి ఆ అమ్మాయి పైకి దూకుతాడు. దాంతో ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న కట్టిని ఆ క్రియేచర్ కడుపులో దూర్చేస్తుంది. దాంతో ఆ క్రియేచర్ ఆ అమ్మాయిని నీళ్లలో విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.